రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఒత్తిడికి గురై తనువు చాలించాడు. సిరిసిల్లలోని సుందరయ్య నగర్కు చెందిన బత్తుల విఠల్ పవర్లూమ్ రిపేర్ చేసేవాడు. 3 లక్షలకు పైగా అప్పులు చేశాడు. సరైన ఉపాధి లేకపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలా అన్న ఒత్తిడికి గురైన విఠల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యమంలోనే మృత్యువాత పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యశ్వంశి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సుందరయ్య నగర్ లో ఉన్న విఠల్ అనే నేత కార్మికుడు. ఆయన పవర్లూమ్ దాంట్లో రిపేరర్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన ఉపాధి లేకపోవడం వల్ల 3 లక్షల వరకు అప్పు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో ఆ మనోవేదంతో అప్పు ఎలా తీరుస్తామనేటువంటి ఒక బాధతో ఆయన ఇంట్లో ఉరేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇంట్లో ఉరేసుకున్న తర్వాత ఉట్టావుట్న ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా సిరిసిల్లలో నేత కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి. మరొకసారి సిరిసిల్ల చర్చనీయాంశంగా మారుతోంది. అసలు ఈ పరిస్థితి కారణాలు ఏంటి అనేటువంటి అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆరా తీయాల్సిన అవసరం అయితే కనబడుతోంది. రైట్.